పాన్ ఇండియా హీరోయిన్ రష్మికపై కన్నడ నట మరొకసారి ఆగ్రహం వ్యక్తమైంది. ఈసారి ఏకంగా రష్మికను కర్ణాటక కాంగ్రెస్ నేతలే టార్గెట్ చేశారు. రష్మికపై ఓ ఎమ్మెల్యే మండిపడ్డాడు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవిగనిగా రష్మికపై తీవ్ర ఆరోపణలు చేశారు. రష్మికకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందంటూ ఆయన బహిరంగంగా మీడియా సమావేశంలోనే విమర్శించడం కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు హాజరు కావాలంటూ రష్మికని పలుమార్లు సంప్రదించారట. రష్మిక మాత్రం హాజరు కావటానికి ఆసక్తి చూపించలేదట. ఇది ఆయన ఆగ్రహానికి కారణం. తమ ఎమ్మెల్యే ఒకరు రష్మికను 10 నుంచి 12 సార్లు కలిశారని, కానీ రష్మిక మాత్రం రానని కరాఖండిగా చెప్పేసిందని అన్నారు. తనకు కర్ణాటక ఎక్కడుందో తెలియదంటూ రష్మిక చెప్పిందట. ఆమెకి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రవిగనిగా. మొన్నటికి మొన్న బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ చెప్పుకుంది రష్మిక. తను ఒంటరిగా హైదరాబాద్ నుంచి ముంబై వచ్చానని, బెంగళూరుతో తనకి సంబంధం లేనట్లు వ్యవహరించింది. దీనిపై శాండిల్వుడ్లో చాలా దుమారమే రేగింది. లైఫ్ ఇచ్చిన కన్నడ చిత్రసీమను పట్టించుకోకుండా టాలీవుడ్ నుంచి వచ్చానని అనటంపై రష్మికపై రీసెంట్గా చాలా పెద్ద ట్రోలింగే నడిచింది. ఇప్పుడు దానికి మరింత ఆద్యం పోసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. నిజానికి రష్మికకి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిన వేళ ఆ సినిమా చూడ్డానికి తనకు టైం లేదనే విధంగా స్పందించింది రష్మిక. అంతకంటే ముందు రొమాంటిక్ సాంగ్ బాలీవుడ్లోనే ఎక్కువగా వస్తాయంటూ మరొక వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోణంలో మరొకసారి రష్మికపై కన్నడ సినీ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. రష్మిక పేరు ప్రస్తావించకపోయినా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే కన్నడ నటీనటులను పరోక్షంగా హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నటులు బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందన్నారు. తాము చేసింది ప్రైవేటు ప్రోగ్రాం కాదని, బెంగళూరులో అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీలో పనులుంటాయని, షూటింగ్స్కి తాము అనుమతి ఇవ్వకపోతే సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారని హెచ్చరించారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. నిజానికి శివకుమార్కి సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన స్వయంగా ఎగ్జిబిటర్ కూడా. ఏకంగా 22 సినిమా హాళ్లు ఉన్నాయి ఆయనకి. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు సుదీప్ లాంటి హీరోలతో పాటు రష్మిక లాంటి హీరోయిన్లు రాకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. నటీనటులపై కన్నడ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుపట్టింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. రష్మికకి గుణపాఠం చెప్పాలన్న కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ గుండా సంస్కృతి నిరసనమంటూ బీజేపీ ఫైర్ అయింది. సీ నటుల్ని కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలుగా ఫీల్ అవుతోందని, వాళ్ళకి గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి అంటోంది. మరొక వైపు రష్మిక టీం కూడా దీనిపై స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు కొట్టిపాడేసింది. చిత్రోత్సవానికి రష్మికని ఎవ్వరూ ఆహ్వానించలేదన్నారు. అంతేకాదు, కర్ణాటక గురించి కూడా రష్మిక అగౌరవంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ గొడవలోకి కంగనా కూడా తలదూర్చింది. రష్మికకి మద్దతుగా మాట్లాడింది. సినీ తారాల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే తమకు దేవుడు సాయం చేస్తాడని అన్నారు ఎంపీ కంగనా రనౌత్. డీకే శివకుమార్ వ్యాఖ్యల్ని కంగనా తప్పుపట్టారు. మొత్తం మీద కన్నడ నాట లీడర్స్ వర్సెస్ యాక్టర్స్ అన్నట్లు మారింది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.